भक्तजनवत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणं। ఒక రూపాన్ని సంతరించుకుని 60 ఏళ్ల పాటు షిరిడీ నేల మీద నడిచారు. వారం రోజుల్లో చనిపోతాడు అని ఋషి శాపం ఉండటం వల్ల అతనికి మోక్షం రావాలని చెప్పేసి సుఖయోగి వచ్చి ఆయనకి భాగవతాన్ని చెప్తూ ఉంటాడు. మధ్య మధ్యలో పరీక్షణ్ మహారాజు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. సత్సంగం ఎప్పుడైనా సరిగ్గా వింటున్నారు అనడానికి నిదర్శనం ఏంటంటే మీకు డౌట్స్ రావాలి, ప్రశ్నలు రావాలి. ప్రశ్న ఎవరికైతే వచ్చిందో వారు సరిగ్గా వింటున్నారని అర్థం. ప్రశ్న ఏమీ రాకుండా వింటున్నారంటే నిద్రపోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అర్థం. నాలాగా నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నా. 4 రోజుల నుంచి ప్రయాణాలు, సత్సంగాలు, నిద్ర లేకుండా ఉండడం వల్ల నిద్ర వస్తుంటే మధ్యలో అప్పుడప్పుడు రమేష్ గట్టిగా అరుస్తుంటే ఒకసారి కళ్ళు తెరిచి మళ్ళీ చూసుకునే పరిస్థితి వస్తూ ఉంది. కనుక ఇదంతా పెద్ద మా ఆధ్యాత్మిక మార్గంలో అసలు భగవంతుని మనం ఎందుకు పూజించాలి అనే ప్రశ్న రావాలి. ఇప్పుడు సచ్చరిత్ర ద్వారా మీకు తెలుసుకున్నది ఏంటంటే భగవంతుని ప్రేమించాలి. భక్తి అంటే అంత సులభం ఏం కాదు, కొబ్బరికాయ కొట్టినంత సులభం కాదు, దండలు తెచ్చి వేసినంత సులభం కాదు, కార్యక్రమాలు నిర్వహించినటువంటి సులభం కాదు అని ఇప్పటిదాకా తెలుసుకున్నాం. అది లోతుగా ఉండాలి, భావంతో ఉండాలి. ఇవన్నీ అసలు ఈ కష్టాలన్నీ ఎందుకు హాయిగా వచ్చాం? భగవంతుడు ఏదో ఇచ్చాడు, తింటున్నాం, పిల్లల్ని పెంచుకుంటున్నాం, చదివిస్తున్నాం, వాళ్ళని చూసుకొని ఆనందిస్తున్నాం, ఆస్తులు సంపాదించుకొని ఆనందిస్తున్నాం, సమాజంలో ఉన్న గౌరవ ప్రతిష్టలు చూసుకొని ఆనందిస్తున్నాం. అందరికీ ఎంతో కొంత ఉన్నాయి. మనందరి మధ్యలో, మీ అందరి మధ్యలో ఏదో ఒక స్నేహం, ఏదో ఒక బంధుత్వం ఉంటుంది. హాయిగా ఉన్నాం కదా, మామ, అత్త, అక్క అని పిలుచుకుంటూ హాయిగా ఉన్నాం. ఇంకెందుకు మళ్ళీ భగవంతుని ప్రత్యేకంగా భావంతో, భక్తితోటి, ప్రేమతోటి ఈ లేనిపోని అన్నీ, తెలియని అన్నీ నేర్చుకొని ఎందుకు చేయాలి అసలు అనే ప్రశ్న కూడా రావాలి. భగవంతుని గురించి విందాము, తెలుసుకుందాము అనే వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా చోట్ల అది కూడా ఉండరు. ఇక్కడ ఉండడానికి కారణం భరద్వాజ్ మాస్టర్ గారు ఉన్నారు. అది సమస్య. భరద్వాజ్ మాస్టర్ గారు ఉన్న చోట భగవంతుని గురించి తెలుసుకుందాం, బాబా గురించి తెలుసుకుందాం అనే జిజ్ఞాస అనే ఒక క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పూర్తిగా అందరూ అని అనలేను. కనుక ఇలాగ అనేకమైన కారణాలతో మనం వస్తూ ఉన్నాము. కానీ ప్రశ్న ఏంటంటే అసలు భగవంతుడి కోసం మనం ఎందుకు ఇంత కష్టపడాలి? మాస్టర్ గారు ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి బాబా తత్వ ప్రచారంలోనే జీవితాన్ని ఎందుకు గడపాలి? పెళ్ళి కూడా చేసుకోకుండా బాబా సేవలో జీవించాలని ఎందుకు అనుకోవాలి? ఏదో తప్పని పరిస్థితుల్లో కొంతమంది మహాత్ములు చెప్పడం వల్ల పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? బుద్ధుడి గురించి తెలుసు, మనందరికీ తెలుసు. ఆయన వయసులో ఉన్న భార్యని, పిల్లవాడిని, సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి ఎందుకు అడవిలోకి వెళ్ళిపోయాడు? అక్కడ చూడండి, అక్కడ ఎంతమంది యోగులు ఉన్నారో వాళ్ళందరూ మనలాగా, వాళ్ళకు టీవీ లేదు. అప్పుడు టీవీ లేదు అనుకోండి, కానీ అప్పుడున్న భోగాలు అవి వదిలేసేసి, సౌఖ్యాలు వదిలేసి ఎక్కడ అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడమో, సాధన చేసుకోవడమో, లేదా ఊర్లో ఉంటే తలుపులు వేసుకొని ఎవరితో కూడా ఎటువంటి కాంటాక్ట్ లేకుండా మనలాగా బయట ప్రపంచంలో సంపాదించుకోవడం, ఇందా చెప్పిన కీర్తి, పదవి, ఐశ్వర్యం, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు ఇవన్నీ వదులుకొని పరమాత్మే సర్వస్వం అని భావించి సాధనలు చేసి పరమాత్మ కోసం సర్వస్వం త్యాగం చేశారు. మనందరికీ తెలుసు. మీకు బుద్ధుడు తెలుసు, రాముడు తెలుసు, రామకృష్ణ పరమహంస తెలుసు, స్వామి వివేకానంద తెలుసు.
ఇంక మా చెల్లెలు చదవమంటే అవధూతల పేర్లన్నీ చదువుతుంది, మొత్తం వరుస పెట్టి. వాళ్ళందరినీ పూజిస్తున్నాం. మనం ఎవరినైతే పూజిస్తున్నామో అలా పూజించడానికి కారణాలు ఉండాలి. కారణాలు ఉంటాయి. ఊరికి ఆమె నమస్కారం పెట్టిందని నేను నమస్కారం పెట్టడం కాదు. ఒకరిని పూజించాలంటే మనం క్వశ్చన్ రావాలి, నేను ఎందుకు ఈయనని పూజించాలి? ఒక వ్యక్తి పూజింపబడడానికి కారణం ఏంటంటే అతని ఆకారం కాదు, అతనిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ఉన్నతమైనటువంటి గుణాలు. అంతే కదా? బాబాని పూజిస్తే ఎందుకు పూజిస్తున్నావు? కఫని పెట్టుకొని ఒక కఫని వేసుకొని తలగుడ్డ కట్టుకున్నాడని పూజిస్తున్నావా? కాదు. ఆయన నిరాడంబరంగా జీవించాడు. ఒక చిరిగిపోయినటువంటి కఫని వేసుకొని ఆహారాలు కూడా ఎటువంటి రుచి లేకుండా వేసిన పదార్థాలన్నీ కలిపి వేసి రుచి పసి లేకుండా తినేవాడు. తలుపులు తాళాలు లేని ఇంట్లో ఉండేవాడు. గోనెగుడ్డ మీద పడుకునేవాడు. భిక్షం వేసిన వాళ్ళని అల్లా అచ్చా కరేగా, భిక్షం వేయని వాళ్ళని అల్లా అచ్చా కరేగా. అంటే దాని అర్థం అందరినీ సమానంగా చూశాడు. ఆయన మసీదులో హరిజనులను, గిరిజనులను, ఉన్నత కులస్తులను సమానంగా పక్కన కూర్చోపెట్టుకొని భోంచేసేవాడు. అంటే ఈక్వాలిటీ, సమభావం, పెద్ద చిన్న భేదం లేదు. రాజు కూలి అనే భేదం లేదు. అలాగే ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కానీ పరిగెత్తుకొని వెళ్ళి వారికి సేవ చేసేవాడు. సాయంత్రం దాకా వచ్చిన దక్షిణ పేదవాళ్ళందరికీ పంచివేసి మళ్ళీ ఫకీరుగా ఉండేవాడు. ఆయనలో ఉన్న ఈ గుడ్ క్వాలిటీస్, ఈ త్యాగం, ఈ ప్రేమ, ఈ సమభావం, ఈ గుణాలే ఆయన దేవుని చేసే. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని పూజిస్తున్నాము? వ్యక్తిని పూజిస్తున్నామా? వ్యక్తిలో ఉన్న గుణాలను పూజిస్తున్నామా? అంటే వ్యక్తిలో ఉన్న గుణాలని పూజిస్తున్నాం. నువ్వు దేన్నైతే పూజిస్తున్నావో నీకు తెలియకుండానే దాని అర్థం ఏంటంటే వాటిని నువ్వు ఇష్టపడుతున్నావు. ఇష్టపడిపోతే నువ్వు ఎందుకు పూజిస్తావు? మరి ఇష్టపడుతున్నప్పుడు నిజంగా ఇష్టపడుతున్నావా అని ఆలోచిస్తే మనము ఆత్మవంచన చేసుకొని ఇష్టపడ్డట్టుగా నటిస్తున్నాం. నిజంగా ఇష్టపడితే వారు బాబాగారు ఆచరించిన పద్ధతులని మనం ఆచరిస్తాం. కానీ దానికి చాలా ధైర్యం కావాలి. ఒక భక్తురాలు ఒక 70 సంవత్సరాలు భర్త చనిపోయాడు. భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రతిరోజు రామాలయం వస్తుంది, భజనలు చేస్తుంది, భగవద్గీత పారాయణం చేస్తుంది, భక్తి మార్గంలో ప్రయాణం చేస్తుంది. అంటే మాయ అంటే ఎలా ఉంటుందో, మనకు అవగాహన ఎలా ఉంటుందో చెప్పడానికి బాగా నాకు తెలుసు. సాయి సాయి అంటూ మాట్లాడుతుంది. సరే నాయన, నాకేం అక్కర్లేదు, ఇంకా మోక్షం ఉంటే చాలు అనింది. మోక్షం ఒక్కటే కావాలి, నా భర్త లేడు, ఎవరు లేరు. నేను తమాషాకి ఏమన్నానంటే, అమ్మా నీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి గంగలో వెయ్యు అన్నాను. భలే ఉన్నావు, నా మనవరాలకి ఇస్తాను కానీ గంగలో ఎందుకు ఇస్తాను అనింది. ఎవరైనా అంతే కదమ్మా అనేది. ఒకవేళ వెయ్యమంటే, మోక్షం ఇస్తామంటే గంగలో మాత్రం వెయ్యం, మన మనవళ్ళకో మనవరాలకో మన వంశస్థులకు ఎవరికొరికి ఇస్తాం, గంగలో ఎందుకు ఇస్తాం? కనుక అంటే దాని అర్థం ఏంటంటే బంగారం విలువైంది, ఆ విలువైన దాన్ని గంగలో ఎందుకు వేస్తాను, అలాగని పేదవాళ్ళకు కూడా దానం చేయను, ఇవ్వాల్సి వస్తే నా వారికి ఇస్తాను. మోక్షం ఎప్పుడు వస్తుందంటే అది బంగారము, అది విలువైంది అని గ్రహించలేని స్థితిలో ఉన్న వాళ్ళకు మోక్షం వస్తుంది. కనుక ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా మోక్షం కావాలనే కోరిక ఉన్న వాళ్ళ సబ్జెక్టు. సమస్యల్లో అక్కడ వచ్చేసింది. మన అందరం కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ తినడానికి సిద్ధంగా లేవు. వినటం, తినటం అంటే అర్థం ఏంటంటే తింటే కానీ ఆత్మ తృప్తి చెందదు, ఆత్మ ఆనందం అనుభవించదు. అలాగే వింటే కుదరదు. ఆ విన్నదానిని సాధించాలి అని ఎవరైతే లక్ష్యం పెట్టుకుంటారో, ఆ దిశగా అడుగులు వేస్తారో వారు ఏం పొందుతారు?
అక్కడ వండిన ఆహార పదార్థం తిన్నట్టుగా ఇక్కడ విన్నదాని ఫలితమైన ఆత్మానుభూతిని, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. ఈ బ్రహ్మానందం అంటే ఏంటో, ఆత్మానందం అంటే ఏంటో, మనకు బ్రహ్మానందం అంటే సినిమా బ్రహ్మానందం తెలుసు, కానీ ఈ రకమైనటువంటి మీరు చెప్పే బ్రహ్మానందాలు మాకు తెలియవంటే ఒకటి ఆలోచించండి. సినిమా బ్రహ్మానందం నవ్విస్తేనే ఇంత ఆనందం ఉంటే, ఇటువంటి బ్రహ్మానందాలని 1,000,000 మందిని సృష్టించగల ఆ పరమాత్మ ఎంత ఆనందంగా ఉంటాడు. ఆనందో బ్రహ్మ. సత్యం ఏంటంటే అమ్మా, ఈ ప్రపంచ విషయాల్లో ఆనందం లేదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులలో ఆనందం లేదు, నిజమైన ఆనందం లేదు. బాగా ఆలోచించండి. ఒక వ్యక్తితో స్నేహం చేసిన మొట్టమొదట్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ అనుభూతి కాలం గడిచే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఎవరు ఆ వ్యక్తులు దూరం వాళ్ళక్కర్లా, భార్యాభర్తలే చాలు. పెళ్ళైన మొదటి రోజులో ఉన్నటువంటి ఆ చూపులో ఉన్న ప్రేమ, ఆ మోహం, ఆ మమకారం ఉంటుందా? కొన్ని రోజులు పోతే ఒకరి ముఖం ఒకరు చూసుకోవడమే దండగాని కాడికి కూడా పోయేవాళ్ళు ఉన్నారు, అందరు కాదు. కానీ పైకి నటిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ప్రేమ నటిస్తూ. ఎందుకని? భార్యాభర్తల మధ్యలో వచ్చినన్ని గొడవలు ఇంకెవరికి రావమ్మా. అలా ఏ గొడవ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఎక్కువ గొడవలు వచ్చేది ఎవరికంటే భార్యాభర్తలకే. ఇందులో దేవుళ్ళు కూడా మినహాయింపు లేదు. పార్వతీ పరమేశ్వరుల గొడవలు, లక్ష్మీనారాయణకి గొడవలు, ఆ గొడవ వచ్చే కదా పాపం నారాయణుడు వచ్చి ఆ 7 కొండల మీద రాయిగా నిలబడిపోయాడు, లక్ష్మీదేవితో గొడవ వచ్చి కదా. కనుక దేవతలకు, సృష్టికర్తకి, త్రిమూర్తులకు తప్పలా భార్యాభర్తల గొడవలు. మనమెంత, మన బతుకెంత. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడం అంటే బాబాగారు సచ్చేత్తలను చెప్పినట్టుగా నానేఘాటు మీద దున్నపోతూ ఎక్కినంత తేలిక కాదోయ్ అన్నాడు. అలాగే పిసినారి వాడు బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చినప్పుడు కత్తి మీద సాము లాంటిది అన్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు అని 4 రకాల భక్తులు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. ఆర్తులు అంటే ఏంటమ్మా? ఆర్తులు అంటే కష్టాలు. ఆర్తి అంటే కష్టం. కష్టాల్లో ఉన్నవాళ్ళు భగవంతుని ప్రార్థన చేస్తారు. మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఏదైనా కష్టం వస్తే సాయినాథా మమ్మల్ని ఈ కష్టం నుంచి బయటపడవేయు అని ప్రార్థన చేస్తాం. ఈ రకం వాళ్ళు ఉంటారు. అర్ధార్థులు అంటే ఏదైనా కష్టం కాదు, ప్రయోజనం ఆశించి, ఏదైనా ఒక కోరికను ఆశించి, ఏదైనా ఒక ఫలితాన్ని ఆశించి, ఓ పదవిని ఆశించి, ధనాన్ని ఆశించి బాబాని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. అంటే ఆర్తులు, అర్ధార్థులు. అర్థం అంటే ప్రయోజనం, ధనం. ఈ 2 స్టేజ్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. బాబాగారు ఈ భూమి మీద అవతరించిన తర్వాత భరద్వాజ మాస్టర్ లాంటి మార్గదర్శులు లభించిన కొంతమంది ఏ స్టేజ్కి వస్తారంటే జిజ్ఞాసువులు అనే స్టేజ్కి వస్తారండి. జిజ్ఞాసువులు అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతుని గురించి వినాలి. ఈ 2 వాళ్ళకు ఆనందకరమైన విషయాలు. ఇది గొప్ప క్వాలిఫికేషన్. కింద 2 వాటికంటే కూడా, అంటే 2 మెట్లు దాటిన వాళ్ళకి జిజ్ఞాసులు అనే క్వాలిఫికేషన్ వస్తుంది. అంటే భగవంతుని నుంచి వినటం, భగవంతుని గురించి తెలుసుకోవడం వాళ్ళకి ఆనందకరమైన విషయం. భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు, నా భక్తులు నా గురించి పరస్పరం మాట్లాడుకుంటూ, చెప్పుకుంటూ, చర్చించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పాడు. మనలో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామందికి ఒకవేళ ఆ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అయితే అంతటితో సరిపోలేదు. ఈ చెప్పుకోవడంతో ఆనందించి అక్కడితో ఆగిపోతే అది ఎలా ఉంటుందంటే 100 మెట్లు ఎక్కిన తర్వాత నీకు 1 కేజీ బంగారం దొరుకుతుంది అని చెప్పారు. 99 మెట్లు ఎక్కిన తర్వాత
101 మెట్టు అంటే ఉండేది ఒకే ఒక మెట్టు. ఇంకా ఆ ఒక్క మెట్టు కనుక నువ్వు ఎక్కకపోతే ఆ 100 కేజీల బంగారం దొరకదు. 99 ఎక్కి ఏం లాభం? శ్రమ మిగిలిపోయింది, మోకాలు నొప్పులు వచ్చాయి. కనుక ఆ ఒక్క మెట్టు కూడా ఎక్కాలి. ఆ ఒక్క మెట్టే ముముక్షత్వం అంటే మోక్షం. అంటే ఇప్పటి వరకు ఏ భగవానుని గురించి విన్నామో, ఇప్పటి వరకు ఏ పరమాత్మ గురించి తెలుసుకున్నామో, ఏ పరమాత్మ ప్రేమను అనుభవించామో, ఏ పరమాత్మ రక్షణను పొందామో, ఏ పరమాత్మ లీలలు శ్రవణం చేసి ఆనందించామో, ఆ పరమాత్మను చూడాలి అనే కోరిక పుట్టినప్పుడు మాత్రమే నీ యొక్క సాధన పరిపూర్ణం. లేకపోతే 99 మెట్లు వృధా. దీన్నే ఆదిశంకర భగవత్పాదులు ఏం చెప్పాడంటే, పాయసంలో ఉన్న తెడ్డు పాయసాన్ని కలుపుతూ ఉంటుంది. అనురాధమ్మ నిద్రపోతుందా? లేదు కదమ్మా, నిద్రపోవట్లేదు కదా. ఓకే, పాయసంలో ఉన్న తెడ్డు ఆ పాయసాన్ని, నేను రమేష్ అంత గట్టిగా చెప్పలేనురా, మెలిక ఉండండి. ఆ తెడ్డు పాయసాన్ని కలుపుతూ ఉంటుంది. కానీ ఆ పాయసము తీపిని ఆ తెడ్డు అనుభవించగలదా? అనుభవించలేదు. కానీ పాయసాన్ని మాత్రం తిప్పుతూనే ఉంటుంది. అంటే పాయసానికి అతి దగ్గరగా ఉన్నది ఏమిటంటే తెడ్డు. అయినా దాని రుచి ఎలా ఉంటుందో దానికి తెలియదు. ఆ తెడ్డు లాంటి వాళ్ళమే మనం అయిపోతాం ఎప్పుడు? ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందకపోతే. కనుకనే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థితి ముముక్షత్వం. భగవంతుణ్ణి దర్శించాలి. ఎందుకు దర్శించాలి? భగవంతుని దర్శించాలి. ఎందుకు దర్శించాలి? ఇందాక చెప్పినట్టుగా అమ్మ, పూర్వకాలంలో సత్యయుగంలోనే మన ఋషులు, ఋషి అంటే ఏంటమ్మా? ఋషి అంటే దర్శించినవాడు అని అర్థమమ్మా. సంస్కృతంలో ఋషి అనే పదానికి దర్శించినవాడు. ఆ ఋషులు ఏం చేశారంటే సత్యయుగంలో సంసారం చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి కోరికలు లేవు. సత్యయుగంలో ఏంటంటే పంట పండించుకోవడం, తినడం, నిరంతరం పరమాత్మ ధ్యానంలో చింతనలో గడపడం, అది రెండే వాళ్ళకి సత్యయుగంలో ఉంది. అందుకనే ఆ కాలంలో 4 పాదాల ధర్మం నిలబడింది. ఇంకా ఎటువంటి స్వార్థం లేదు. రేపటికి నిలబెట్టి దాచుకోవాలి అనేది లేని యుగాన్ని సత్యయుగం అంటారు. ఇప్పుడు వచ్చే కొన్ని యుగాల వరకు కూడా దాచిపెట్టుకోవాలి అనే మనస్తత్వంతో మనం బతుకుతూ ఉన్నాం. నాయకులు అలాగే బతుకుతున్నారు, పెద్ద పెద్ద అధికారులు అలాగే బతుకుతున్నారు. కనుకనే వాళ్ళు ఎంత ఉన్నత విద్యావంతులైనా అవినీతి చేసినా సొమ్ము సంపాదించి యుగ యుగాలకు కూడబెట్టాలని చూస్తున్నారు. జైలు పాలై జీవితాల్ని భ్రష్టు పట్టించుకున్నారు. సత్యయుగంలో రేపటికి మిగిలించుకోవాలనేది లేదు. ఈరోజు పండించుకుంది ఈరోజే తినాలి, మళ్ళీ రేపటికి పండించుకునేది లేదు. అలా ఉన్నటువంటి ఆ కాలంలో కూడా వాళ్ళకు కొన్ని కష్టాలు ఉన్నాయి. ఏమిటయ్యా కష్టాలంటే, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో ఒక సమయంలో కర్మానుసారంగా చనిపోయేవారు. ఇక్కడ ఈ చనిపోవడం అనేది రాగానే మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, మనందరం కూడా చనిపోతాం అని అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. మనందరం కూడా చనిపోతామని ఎప్పుడు గుర్తుంచుకునే వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. ఓకే, అప్పుడు ఎప్పుడైతే పోనీ ఎప్పుడు చనిపోతారో అని తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడు చనిపోతారు అని తెలిసిన వాళ్ళు ఎవరు లేదు కదా. మరుక్షణంలో చనిపోవచ్చు. నేను ఇలా ఉపన్యాసం ఇస్తూ చనిపోవచ్చు, మీరు ఉపన్యాసం వింటూ చనిపోవచ్చు. మరణం అనేది అటువంటిది. మరి ఎప్పుడు వస్తుందో తెలియని మరణం, ఎప్పుడు ఈ శరీరానికి ఎంత పెద్ద రోగం వస్తుందో తెలియని ఈ శరీరం, ఇటువంటి సందర్భంలో మనం శత్రుత్వం పెంచుకోవడం కానీ, ఇతరులను మోసం చేసి కొట్టి
దోచుకోవడం కానీ, బంధువులలో ఉన్నవారితో శత్రుత్వంతో కానీ, ఏదైనా ఇలాంటి అకృత్యాలు చేయడం అవసరమా? మనం శాశ్వతంగా ఉండేటట్టయితే చేసుకుందాం. ఆ ఇంద్రుడిలాగా ఆయన అక్కడ ఉంటాడు, సీట్ వేసుకొని కూర్చుంటాడు, ముల్లోకాలను పాలిస్తుంటాడు. ఎవరన్నా వచ్చి లాగి పడేస్తే మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చుట్టూ తిరిగి వాళ్ళ కాలు పట్టుకొని ఎలాగోలాగా మంత్రి పదవి సంపాదించుకుంటాడు, మళ్ళీ అక్కడ కూర్చుంటాడు. ఆయనకి పర్మనెంట్ సీటు, ఇంకెవరికి ఇవ్వనీయుడు. మనకు అలా లేదు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియని జీవితం. కాబట్టే బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు, అది శాశ్వతమని తలచేవురా, నువ్వెందుకని మురిసేవురా, ఓ యాత్రికుడా దరిచేరే దారేదీరా, నీ జీవితము కెరటాల పాలాయేరా అని తుకారం గారి అభంగం ఒకటి ఉంది. నీటి బుడగ లాంటి జీవితం ఇది. ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయకుండా, ఇతరులను బాధించకుండా జీవిస్తారు. దీనికి ఒక కథ ఉంది, చిన్న కథ. ఇద్దరు రాజులు మంచి మిత్రులు. ఒక రాజుగారు ఆయన జన్మదినోత్సవ కార్యక్రమానికి అందరినీ పిలిచాడు. ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. పక్క ఊరు రాజులు కూడా వచ్చారు. ఈ రాజుగారు ఆ రాజ్యంలో ఉన్న సైనికులతో, బిచ్చగాళ్ళతో, కూలీ వాళ్ళతో, అందరితో చాలా ఫ్రెండ్షిప్గా ఉంటాడు. అందరి భుజాల మీద చేతులు వేస్తాడు, అందరినీ ప్రేమగా దగ్గర తీసుకుంటాడు. బాబాలాగా అందరినీ సమానంగా చూసి ప్రేమిస్తుంటాడు. ఆ పక్క నుంచి వచ్చిన అతని స్నేహితుడు ఒక రాజు ఏం చేశాడంటే, ఒరే నువ్వు రాజువి, చక్రవర్తివి, ఆ టీవీ ఏది, ఆ దర్పం ఏది, కూలీ వాళ్ళతోటి సైనికులతో కూడా భుజాల మీద చేతులేసి ప్రేమగా మాట్లాడుతున్నావు, నువ్వేం రాజురా అని అన్నాడు. అప్పుడు ఆ రాజుగారు అన్నాడు, సరే నాకు ఇలా అలవాటైపోయిందిరా, నేను బాబా భక్తుణ్ణి, అందుకని నాకు ఇలా అలవాటైపోయింది అని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు తన మిత్రుడు చేయి చూసి, ఒకసారి చేయి చూస్తానని చేయి చూసి ఏం చెప్పాడంటే, నువ్వు వచ్చే నెల 31వ తారీఖు చచ్చిపోతావురా, నీ జాతకం చెప్తుంది అన్నాడు. మనకి ఎప్పుడైనా ఒక నెల రోజుల్లో చచ్చిపోతామంటే మన పరిస్థితి ఏంటి? నవ్వమనండి చూద్దాం. ఇప్పుడు ఇన్నిసార్లు నవ్వాం కదా పగలబడి, ఇప్పుడు అక్కర్లా. 2 years తర్వాత నువ్వు చచ్చిపోతావు అన్నా కానీ నవ్వలేం మనం. 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోతావు నవ్వలేం. ఇందాక అన్నాం కదా, చచ్చిపోతావు అంటే అందరు చచ్చిపోతావు, కానీ నువ్వు చచ్చిపోయే డేట్ చెప్తే మాత్రం నువ్వు ఒప్పుకోవు. ఇక్కడే మనకు క్లారిటీ లేదు. చచ్చిపోయేది ఖాయం నాకు తెలుసు, కానీ చచ్చిపోతానంటే మాత్రం నేను ఒప్పుకోను. అది మానవుని యొక్క బలహీనత. అందుకని ఆ రాజుగారు చెప్పిన వెంటనే ఆ మిత్రుడు, అప్పటిదాకా వాడు నవ్వుతూ ఉన్నవాడు, టీవీగా ఉన్నవాడు, ఒక్కసారి ఇలా అయిపోయాడు. ఇంకంతే, వాడు సైనికుల్లా తయారయ్యి వెళ్ళిపోయాడు. రాజులా వెళ్ళలా, సైనికుల్లా వెళ్ళాడు. అంతే కదా, హాస్పిటల్కి వెళ్ళామంటే టెస్ట్ చేసిన తర్వాత నీకు షుగరు అన్నాం అనుకో ఇలా అంటాం, క్యాన్సర్ అన్నాం అనుకో ఇంకెలా అంటామో చెప్పలేము, అసలు అలా ఉంటుంది. కాబట్టి వాడు బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరొచ్చి మాట్లాడినా మాట్లాడట్లేదు. సైనికులు వచ్చి మహారాజా అంటే ఏం నాయనా అంటున్నాడు. అప్పటిదాకా ఏమిరా అన్నవాడు ఏం నాయనా అంటున్నాడు. ఇలా మొత్తం మారిపోయింది. అన్ని దాన ధర్మాలు చేసేస్తున్నాడు, శత్రువుల్ని కూడా ప్రేమిస్తున్నాడు. అంతకుముందు వాడు కనపడితే ఉడికిపోయేవాడు, వాడు రాగానే ఏరా బాగున్నావా అంటున్నాడు. ఇదేంటి నన్ను చూస్తేనే ఆవేశంతో ఊగిపోయేవాడు. నిజం కదా, మనకు ఆరోగ్యం బాగోలేక నెల రోజులు హాస్పిటల్లో పడ్డప్పుడు మనని ద్వేషించే వాళ్ళు వస్తే కూడా బాగున్నావా అంటాం. అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే ఒంట్లో బలం, వెనక ఉన్న ధనం. ఇది గనక పోయిందనుకో అంతా ప్రేమే. ఊరికే ప్రేమ రమ్మంటే రాదు, పోవాలి. అందుకని పూర్వకాలంలో ఈ సాధనలో ఆహార నియమాలు పాటించి పాలు పండ్లు మాత్రమే తీసుకొని శరీరంలో ఉన్న కొవ్వు కరిగించుకొని అహంకారం తొలగించుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. భగవద్గీత కూడా ఏం చెప్తుందంటే, ఆహార నియమాలు పాటించిన వాడికి మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో తత్వం బోధపడుతుంది, నిలబడుతుంది తప్ప 3 రోజులు శుభ్రంగా భోంచేసి రోజుకు 3 పూటలు మనం సాధించేసామనుకుంటే ఏమీ ఉండదు. ఎవడన్నా ఒక మాట అన్నాడంటే రెండో మాటకు మనం విశ్వరూపం చూపిస్తాం. కనుక ఆధ్యాత్మిక మార్గ ప్రయాణం అంత సులభమైంది కాదు. బాబా చెప్పాడు, నేను
12 సంవత్సరాలని కొంతమంది, 41 రోజులని కొంతమంది వేపాకు తిని బతికానరా అన్నాడు. అంటే అటువంటి కఠినమైన సాధనలు చేస్తే తప్ప అహంకారం తొలగదు. కానీ ఈ రాజుగారు అహంకారం పూర్తిగా తొలగిపోయింది. 31వ తారీఖు చనిపోతాడు అన్నప్పుడు 30వ తారీఖు ఆ జాతకం చెప్పిన రాజుగారు వచ్చారు. వీడి పరిస్థితి ఆయన కంటే ఘోరంగా ఉంది. అన్ని దాన ధర్మాలు, అందరినీ కౌగిలించుకొని ఏడవడాలు, సత్వగుణం వచ్చేసింది, పూర్తి సత్వగుణం వచ్చేసింది అనమాట. అప్పుడు అన్నాడు, ఏమిట్రా ఇలా తయారయ్యో, నీ రాచరికం ఏమైంది, నీ దర్పమేంది, టీవీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సైనికులతో కూడా ప్రేమగా మాట్లాడి నన్ను అన్నావు కదరా అన్నాడు. రేపు చనిపోయేవాడికి నాకెందుకురా ఈ అహంకారం అంతా అన్నాడు. అదే నేను కూడా ఎప్పుడు చనిపోతానో తెలియదు కనుక ప్రతి క్షణం నేను చనిపోతానని గుర్తు చేసుకుంటూ ఉన్నాను కాబట్టి అహంకారం లేకుండా అందరితో ప్రేమతో ఉంటున్నాను అన్నాడు. కాబట్టి మనం కూడా అది గుర్తుపెట్టుకోగలిగితే చాలా ప్రేమగా ఉంటాము. ఇటువంటి దీన్ని వైరాగ్యం అంటారు. అంటే బాబాగారు దక్షిణ విభూది ముఖ్యమైన బాబా దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర దక్షిణ వసూలు చేసేవాడు. దానివల్ల వైరాగ్యం అంటే ఏంటి? ఇదంతా అశాశ్వతం, నాకు ఇవన్నీ అక్కర్లేదు. మానవుడి వైరాగ్యం ఎక్కడ తెలుస్తుందంటే డబ్బు విషయంలో తెలుస్తుంది. ప్రాణమైనా ఇస్తాడు పిసినారోడు, ఆ బీరువా తాళాలు చెమ్మంటే తాళం చెవులు ఇమ్మంటే ఇవ్వడు. చంపుతామంటే చంపుకో, నేను మాత్రం ఇయ్యను అంటాడు. అంటే వాడికి డబ్బు అంటే అంత మమకారం. మనందరికీ కూడా ఉంటుంది. మనం కొంతమంది ప్రాణాలు పోతాయంటే ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, కానీ పిసినారవాడు మాత్రం, ఆ లక్షణం ఉన్నవాడు మాత్రం చస్తాడు, కానీ బీరువాలో ఉన్న బంగారం ఇవ్వటానికి ఒప్పుకోడు. కనుకనే బాబాగారు ఏమన్నాడంటే ధనాన్ని వదలడం నేర్చుకుంటే తప్ప నీకు బ్రహ్మ సాక్షాత్కారానికి కావలసిన అర్హత రాదు అని మనకు 16-17 అధ్యాయంలో చెప్పాడు. అందుకని వచ్చిన వాళ్ళందరి దగ్గర మనం ఇప్పుడంటే ఆయన రాజాదిరాజ యోగిరాజు అంటున్నాం, కానీ అమ్మా అప్పుడు ఆయన ఉన్నప్పుడు కనుక పోతే మళ్ళీ జన్మలో ఆయన దగ్గరికి వెళ్ళాం. ఏం పోయిన కానించి తే అంటుంటే దొంగ స్వామి అండి, డబ్బులు గుంజుతాడు. ఇప్పుడు అన్నట్లా మనం ఎవరన్నా డబ్బులు అడిగితే ఏమంటాం? దొంగ స్వామి డబ్బులు అడుగుతున్నాడు అంటాం. కానీ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆయన మన విషయంలో చూపించే ఆ రక్షణ కానీ, ఆ ప్రేమ కానీ, ఆ డబ్బులను ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన అనుభవిస్తున్నాడా అనేది పరిశీలన దృష్టితో చూస్తే అప్పుడు బాబా డబ్బులు అడగడంలో ఉన్న అంతర్యం ఏంటో మనకు తెలుస్తుంది. చాలామంది బాబా పేరు చెప్పి ఇప్పుడు కూడా ఆ రోజు బాబా దక్షిణ తీసుకున్నాడు కాబట్టి మేము దక్షిణ తీసుకుంటున్నాం, కానీ ఆ రోజు బాబా తీసుకున్న దక్షిణ బ్యాంకులో ఆయన అకౌంట్లో వేసుకోవాలా. ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్లో వేసుకొని ఏసీ ఆశ్రమాలు డెవలప్ చేసుకుంటూ వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. దీన్ని పరిశీలించినప్పుడు అతను గురువా కాదా? బాబా దక్షిణ తీసుకోవడం, ఇతను దక్షిణ తీసుకోవడం రెండు ఒకటేనా కాదా? మోసం చేస్తున్నాడా, నిజాయితీపరుడా అని మనం పరిశీలనని తెలుస్తుంది. ఇక బాబా ఇందాక చెప్పినట్టు సాయంత్రంలోగా మొత్తం పనిచేసి పొద్దున మళ్ళీ ఉట్టి చేతులతో బికారిగా ఉండి మళ్ళీ తన యొక్క పొట్టకూటి కోసం అనకూడదు, బాబా పొట్టకూటి కోసం కాదు, ఆ జీవరాశులు చాలా ఉన్నాయి ఆధారపడ్డాయి, వాటి కోసం కొంత వసూలు చేసి వాటికి పెట్టి ఆయన కొద్దిగా తినాలి కాబట్టి మనందరం ఆయన మనిషి అనుకోవాలి కాబట్టి తినేవాడు. అంతేగాని ఖండయోగం తెలిసినటువంటి ఆ మహానుభావుడికి ఆకలి ఎక్కడ ఉంటుంది, ఆయనకు పొట్ట ఎక్కడ ఉంటుంది? పొట్ట ఉన్నవాడు కోస్తే ఇంక మళ్ళీ బతకడు, కాబట్టి ఆయనకు పొట్ట లేదు, ఉన్నట్టుగా మనకు చూపించాడు. కనుక ఆ విధంగా బాబా దక్షిణని ఎక్కువగా వసూలు చేసేవాడు. కారణం ధనం మీద మనిషికి అత్యంత మమకారం, దాన్ని వదిలితే తప్ప వాడికి మోక్ష మార్గంలో స్పష్టత రాదు. ఇందాక చెప్పింది అందుకే బంగారం తీసి నదిలో వెయ్యమ్మా నీకు మోక్షం వస్తుంది. మోక్షం కావాలని అంటాం, కానీ దానికి కావలసిన విధానాన్ని ఆచరించమంటే ఒక్కరు కూడా మిగలరు. ఎవరు మిగలరు? రామకృష్ణ పరమహంస మట్టి పిల్లని బంగారం ముద్దని రెండింటిని తీసుకొని అమ్మా ఈ మట్టి ఈ బంగారం రెండు ఒకటే అని నీళ్ళలో వేసేవాడంట. చిన్న పిల్లవాడి మనస్తత్వం. చిన్నపిల్లల దగ్గరికి మీరు బంగారం తీసుకొని వేయండి, వాడు ఇలా తీసి అలా ఇసిరేస్తాడు. వాడు చిన్నపిల్లవాడు ఈజ్ ఈక్వల్ టు అవధూత. అవధూతలు ఒకటే కదా. అవధూతలు ఏమన్నా బంగారాలు వేసుకుంటారా? మాలాగా మంచి చొక్కాలు వేసుకుంటారా? వేసుకోరు. పసివాడి మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉంటాడని
వాడు పరిశుద్ధుడవుతాడని అని బాబాగారు పాడారు. మనందరం పసిపిల్లవాడి దగ్గర నుంచి అంటే అవధూత స్థితిలో నుంచి అజ్ఞానంలో ఉన్నటువంటి రాక్షసుల స్థాయికి ఎదిగాం. మనం అందరం ఇప్పుడు కూడా మనుషులాగే ఉన్నాం. ఈ కలికాలంలో రాక్షసులు సపరేట్గా ఉండరు. రాక్షసుల మనస్తత్వం ఉన్న మానవులు ఉంటారు. ఆ యూట్యూబ్లో ఎక్కడ కొంతమంది పెడుతుంటారు, చిన్న పిల్లల్ని కాలుతో తంతుంటారు. ఇంట్లో ముసలామని కోడలు అప్పుడెప్పుడో సతాయించిందని చెప్పి ఎత్తి కుదేసి ఇసిరేస్తూ ఉంటుంది బయటికి తీసుకెళ్ళి. ఇలాంటి రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళుగా మనం తయారయ్యాం. మనందరం ఒకప్పుడు అవధూతలమే. ఎప్పుడు? చిన్నపిల్లలు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అవధూతల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతాం, ఆశీర్వదించమని కోరుతాం, పోలయ్య స్వామి నమస్కారం అంటాం. కానీ పోలయ్య స్వామిలాగా ఉండడానికి సిద్ధపడతావా? ఆహా. నిజంగా నీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలనుకుంటున్నావా? అనుకోవట్లా ఎవరు. అనుకున్నప్పుడు నువ్వు ఆ సాధన మొదలు పెడతావు. ఆ సాధన మొదలు పెడితే పోలయ్య తాతలాగా అన్నీ వదిలేయమని కాదు, అది ఒకసారిగా రాదు. ఎవరు వదిలేస్తారండి బాబు? మెడలో ఉన్నాయి ముందు వదిలేసుకోగలిగితే ఆ తర్వాత ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క దుస్తులు సాధారణమైన స్థితిలోకి రాగలిగితే ఆ తర్వాత ఆ స్థితి వస్తుంది. ఆ స్థితిని పొందాలని పోలయ్య తాతలాగా ఇంకొక అవధూతలా కావాలని కాదు. నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే ఇవన్నీ వదులుకోవడం ద్వారా వస్తుంది. తమాషగా చెప్పుకుంటే ఇప్పుడు అందరూ చైన్ స్నాకర్స్. సిటీలో మీరు ఆడవాళ్ళు పోతుంటే వాడు బండి మీద వస్తారు, ఇద్దరు కుర్రవాళ్ళు, మీ మెడలో అది లాగేసుకొని వెళ్ళిపోతుంటారు, అది తెగిపోతుంది, దాంతోపాటు మెడ కూడా తెగుతుంది. ట్రైన్లో దొంగలు పడ్డారు, ఆడవాళ్ళ దగ్గర ఉన్న బంగారం దోచుకెళ్ళారు, రోజు టీవీలో చూస్తుంటాం. దీనివల్ల బంగారం అనేది ఆకలి తీరుతుందమ్మా? వాసన వస్తుందా మల్లెపూలాగా? రాదు. దానివల్ల అన్ని నష్టాలే. అది ఒక ఆస్తి, అది పనికొచ్చేది ఎక్కడ? ఇంట్లో బీరువాలో ఉంటే, బ్యాంకులో ఉంటే. నీ ఒంటి మీద ఉంటే అది ప్రమాదం కదా. కాబట్టి వీలైనంత వరకు తక్కువగా ఏదో ఉండాలి కాబట్టి, ఆడవాళ్ళు కాబట్టి ఉండాలి, అంతేగాని ఎక్కువగా ఉంటే అది ప్రమాదంగా పరిణమిస్తుంది. కనుక ఈ యొక్క బాబాగారి మార్గంలోకి వచ్చినప్పుడు ఇలాంటి నిరాడంబరత్వం అనేది మనకు తెలుస్తుంది. మా ఇంటికి వెళ్ళగానే బండిలోనే మా చెల్లెలు నన్ను తిడుతుందేమో, అన్నయ్య వేసుకోరాక నేను ఇలా బంగారం వేసుకొని వచ్చాను, ఇప్పుడేమో నువ్వు అంత బంగారం మీద చెప్పావు నాకు అని చెప్పేసి అంటుందేమో. కానీ ఇది సత్యమమ్మా. చేతికి 4 ఉంగరాలు పెట్టుకుంటాం, చాలా బాగుంటుంది. కానీ స్నానం చేసేటప్పుడు ఒక నెల రోజులు అయ్యాక ఉంగరాలు తీయకుండా ఉంటారు కదా, ఒక్కసారి అన్నీ తీసేయండి, అబ్బా ఎంత హాయిగా ఉంటుందో. అంటే కారణం ఏంటంటే ఇవన్నీ బంధించేసి అక్కడంతా కూడా ఒత్తుకొని లోపల సబ్బు రకరకాలైన పడేసేసి ఇబ్బందిగా మారిపోయి ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదు. యోగి వేమన చేతికి 5 ఉంగరాలు 10 ఉంగరాలు పెట్టుకొని బంగారం నగలు ధరించి మహారాజు కాబట్టి ఉండేవాడు. సత్యం తెలిసిన తర్వాత ఆ మహానుభావుడు అన్నిటినీ వదిలేసిన తర్వాత ఆయన చెప్పాడు, నా ఉంగరాలు చేతికి తీసినప్పుడు నాకు మోక్షం వచ్చినంత ఆనందం వేసింది అన్నాడు. మోక్షం అంటే ఏంటమ్మా? బంధనాలు తొలగిపోవడం. ఇవన్నీ బంధనాలు. భర్త బంధం, భార్య బంధం, అన్న తమ్ముడు బంధం, మెళ్ళో బంగారు బంధం, చేతికి ఉంగరాల బంధం అన్నీ మనమే తగిలించుకున్నాం. రకరకాల తాళ్ళు తగిలించుకున్నాం. ఈ తాళ్ళ మధ్యలో నలుగురిలో గౌరవంగా ఉంటుంది కాబట్టి నా శరీరానికి ఇబ్బంది అయినా సరే భరిస్తున్నాను. ఎండాకాలం పెళ్ళికి వెళ్తాం, పట్టుచీర కట్టుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ కట్టుకోకుండా వెళ్తే మనల్ని ఎవరు గౌరవిస్తారు? మనం ఎంత నరకయాతనన్న పండి చెమటలు కారిపోని పట్టుచీర కట్టాల్సిందే. బంగారం ఇంట్లో ఉన్నది, అత్తగారు పెట్టింది, మా ఆయన కొనింది అన్నీ వేసుకోవాల్సిందే. అన్నీ వేసుకొని వచ్చినా మనకంటే ఎవరన్నా ఎక్కువ వేసుకొని వస్తే కట్టుకున్న భర్తను ఇంటికి వెళ్ళాక తాట తీయాల్సిందే. ఎన్ని సంవత్సరాలైంది నేను పెళ్లి చేసుకొని ఏం కొనిపెట్టావు నువ్వు? ఆయన చూడండి అని వాళ్ళతో పోల్చుకొని
భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని కూడా మనం చివరికి ఎసరు పెట్టుకునే కాడికి వెళ్తాం. చాలా విషయాల గొడవలు ఎక్కడొస్తాయి? వాళ్ళు కట్టినట్టు నువ్వు మేడ కట్టావా, వాళ్ళు కట్టినట్టు నువ్వేమైనా బంగారం నల్లపూసలు చేయించావా, లేకపోతే 6 సవర్లు 7 సవర్లు ఏమైనా చేయించావా, బంగారు గొలుసులు ఏమైనా కింద కాళ్ళకి అవి ఏమైనా చేయించావా, ఇలా పోల్చుకొని మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. నిజానికి అవి ఏమన్నా నీకు నిజంగా అవసరమా? మనిషికి అమ్మా ఒకే ఒక్క అవసరం. భగవంతుడు సృష్టించినప్పుడు ప్రతి జీవికి పెట్టిన అవసరం ఏంటంటే ఆకలి. ఒక్క ఆకలి తప్పితే మానవుడికి కానీ ఇతర జీవులకు కానీ ఏ అవసరం లేదు. మిగతావన్నీ నాగరికత పేరుతో, సామాజికమైనటువంటి కట్టుబాట్ల పేరుతో, అభివృద్ధి పేరుతో ఆత్మవంచన చేసుకుంటూ వాటి కోసం పాకులాడుతున్నాం తప్ప ఇందాక చెప్పినట్టుగా వాటి అవసరమే లేదు. నీకు భగవంతుడు ప్రకృతి ద్వారా ఇచ్చింది ఏంటంటే ఆకలి. అది లేదని చెప్పడానికి వీలు లేదు. మిగతా జీవరాశులు చూడండి, కుక్కకి ఇంత అన్నం పెడితే అది తినేసి హాయిగా పడుకొని నిద్రపోతే. మనకు అన్నీ ఉన్నా ఎన్ని ఆలోచనలు. ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలి, ఒక టీవీ ఉంటే ఇంకో పెద్ద టీవీ కావాలి, లేదా 3 రూములు 3 టీవీలు కావాలి. అత్తగారు ఒక సీరియల్ చూస్తారు, మనం ఒక సీరియల్ చూస్తాం. తనుకొని చావాలి. ఎందుకు వచ్చిన గొడవ? 3 టీవీ. ఈ కొనలాగా ఆయన చచ్చిపోవాలి, లేదా బల్ల కింద చేతులు పెట్టి ఆయన జీవితాన్ని నాశనం చేసుకోవాలి. ఇక ప్రపంచంలో ఇంకో రహస్యం ఏంటంటే మన కోసం మనం జీవించే వాళ్ళు 1% కూడా ఉండరు. ఇతరుల కోసం జీవించే వాళ్ళే అందరూ. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఈ ఇబ్బందులన్నీ? ఇతరులు నన్ను చూసి ఆహా అనాలి. ఇంట్లో ఫర్నిచర్ సింగపూర్ నుంచి తెప్పించాలి. ఎందుకు? ఎక్కడ కూర్చున్నా ఒకటే కదా. కాదు, వచ్చిన వాళ్ళకి చెప్పుకోవాలి సింగపూర్ నుంచి వచ్చిందని. కనుక ఈ యొక్క ఆడంబరమైనటువంటి విధానాలు సాయి తత్వంలో కాదు, ఏ ఆధ్యాత్మిక తత్వంలో కూడా అంగీకరించబడలేదు. నిజంగా వాటిల్లో నిజమైనటువంటి సుఖం శాంతి లేదు. 100%. ప్రమాదం తప్ప ప్రమోదం లేదు అందులో. బాబా సచ్చరిత్రలోనే ఒక ఓవి చెప్తాడు, తమ ధనాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం, భగవంతుని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించిన వారి జీవితాలు ధన్యం. తన సొంతానికి ఖర్చు పెట్టుకుంటే అది భోంచేస్తే అయిపోయింది కదా, అక్కడికి అయిపోయింది. కానీ నీ ధనాన్ని బ్యాంకులో వేస్తే వడ్డీతో సహా 10 రెట్లు నీకు ఎప్పుడో ఒకసారి వస్తుంది. అలాగా మంచి కార్యక్రమాలకి ఎవరైతే తమ ధనాన్ని ఉపయోగిస్తారో అది రైతు విత్తనం నాట్లు నాటడం లాంటిదంటే, ఒక విత్తనము నాటితే అది కంకుల రూపంలో 1000 విత్తనాలను ఇస్తుంది. తెలివైన వాడు, అదృష్టవంతుడు తన ధనాన్ని ఇతరుల సంతోషం కోసం, సామాజిక సేవా కార్యక్రమాల కోసం, ఆ యొక్క పేదల కోసం, భగవత్ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తాడు. అది 100 రెట్లు వస్తుంది. దానినే పెట్టి పుట్టారు రా అంటారు. మనకు సామెత ఉంది కదా, పెట్టి పుట్టారు అంటే అర్థం ఏంటి? పూర్వజన్మలో ఎవడైతే దానం చేశాడో వాడు ఈ జన్మలో ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఒకరిని మించి ఒకరు ఐశ్వర్యంలో మనందరం సమానంగా లేము. ఒకరికి నెలకు 25,000 వస్తే, ఒకరికి 50,000 వస్తే, ఒకరికి 1,00,000 వస్తే, ఒకరికి 25,00,000 వస్తే, ఒకరికి కోట్లు వస్తే. ఈ వేరియేషన్ భగవంతుని సృష్టిలో ఎందుకు వచ్చింది అంటే ఆయన సృష్టి నియమాలు పెట్టాడు. ఎవడైతే దానం ధర్మం చేశాడో వాడికి 10 రెట్లు వస్తుంది. ఎవడైతే సేవ చేశాడో 10 మంది వాడికి సేవ చేస్తారు. పెట్టినవాడు కొట్టినవాడు కొట్టబడతాడు, తిట్టినవాడు తిట్టబడతాడు, చంపినవాడు చంపబడతాడు అనేది బైబిల్లో ఒక వాక్యం ఉంది. నువ్వు ఏమైతే చేస్తావో అదే నీకు రిఫ్లెక్షన్ వస్తుంది. కనుకనే మహాత్మా గాంధీ ఏమన్నాడు? నీ విషయంలో ఇతరులు ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటావో ఇతరుల విషయంలో నువ్వు అలా ప్రవర్తించు. కనుక ఇక్కడ సచ్చరిత్రలోకి వచ్చేసరికి మీకు ఈ బంగారం గురించి ఎందుకు వచ్చిందంటే, మహల్సాపతి అనే భక్తుడు చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు చాలా పస్తులు పడుకునే పరిస్థితుల్లో ఉన్నారు.
అప్పుడు అనురాధమ్మ లాంటి భక్తురాలు వచ్చి మహల్సాపతి యొక్క స్థితి చూసి ఆయనకి ఏదైనా సహాయం చేస్తే బాగుండని చెప్పేసి అతనికి కొంత బంగారం ఇవ్వాలని చెప్పేసి బాబా గారిని మహల్సాపతిని అడుగుతుంది, ఈ బంగారం తీసుకోండి అని. మహల్సాపతి ఏమంటాడు, బాబా ఆజ్ఞ లేకుండా నేనేమి తీసుకోను అన్నాడు. వద్దని లేదండి, అంటే నాకు తెలిసినంత వరకు నేను చదివిన దాంట్లో మహల్సాపతి వద్దనలా. బాబా ఆజ్ఞ లేకుండా వద్దనంటే అది ఇంకా చాలా గొప్పవాడు. ఎందుకని వద్దనంటే తత్వం తెలిసినవాడు, జ్ఞానం తెలిసినవాడు. బాబా ఆజ్ఞ లేకుండా నేనేం తీసుకోను అన్నాడు, అంటే బాబా ఆజ్ఞ తీసుకుంటాడు. అప్పుడు బాబా, అందుకే బాబా అక్కడ ఈ పదం వాడాల్సి వచ్చింది, ఏదిరా బంగారం నేనా అదే అన్నాడు. అప్పుడు మహల్సాపతికి అర్థమైంది, అయ్య బాబాయ్ దీన్ని నేను కనుక తీసుకుంటే బాబాను వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పి, బాబా నువ్వే నా బంగారం, నాకు ఇది అక్కర్లేదు అన్నాడు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మన బంగారం ఆయనే, మన ఆస్తి ఆయనే, మన పదవి ఆయనే, మన కీర్తి ప్రతిష్టలు ఆయనే, మన ఆనందం ఆయనే, మన టీవీ ఆయనే, మన సెల్ ఫోన్ ఆయనే, అన్నీ ఆయనే. నాకు ఇంకేమీ అక్కర్లేదు. ఇందాక రమేష్ చెప్పినట్టుగా అన్నీ వదులుకున్న వాడికి బాబా దొరుకుతాడు. అన్నిటితో పాటు ఆయన కూడా కావాలంటే అప్పుడు కూడా దొరుకుతాడు. కానీ ఆ అన్నిటితో పాటు ఆయన కూడా ఒక పనిముట్టో వస్తువో ఏదో అవుతాడు, పూర్ణమైన వాడు కాదు. మరి రమేష్ చెప్తుంటాడు, అన్ని ఉన్న నాకేలయా, అన్ని ఉన్న నాకేలయా, నిన్ను చూసు భాగ్యము లేదా అని. అన్ని ఉన్న నాకేలయా సాయి, నిన్ను చూచు భాగ్యము లేదా. దీంట్లోనే సమాధానం ఉంది. ఏంటి? అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన నీకు కనిపించట్ల. అన్నీ లేకుండా ఉంటే ఆయన ఒక్కడే కనిపించేవాడు. మనకు పూర్వకాలంలో నుంచి కూడా భాగవతంలోని మహాగ్రంథాల నుంచి కూడా తెలిసింది ఏంటంటే, ఎవరికైతే కష్టాలు ఉన్నాయో వాళ్లకు భగవంతుడు దగ్గరగా ఉంటాడు. బైబిల్లో కూడా క్రీస్తు మాట చెప్తాడు, ఒక సూది బెజ్జంలో ఒంటెనైనా దూర్చవచ్చు. ఒంటె ఎంత పెద్దగా ఉంటుంది, కానీ ధనవంతుణ్ణి స్వర్గరాజ్యం ద్వారం దగ్గరికి కూడా తీసుకురావడం కుదరదు అన్నాడు. కారణం ఏమీ లేదు, ధనం ఉన్న చోట భోగాలు ఉంటాయి, సౌఖ్యాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. వాటిల్లో ఉన్న జీవుడు పరమాత్మను చూసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఏమీ లేకపోతే ఆయన ఒక్కడే కనపడతాడు. మనకు ఏదైనా జబ్బు వచ్చింది, డాక్టర్లు అందరి దగ్గరికి తిరిగాం, హైదరాబాదు, బాంబే, మెడ్రాస్ అంతా తిరిగాం. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డబ్బు ఉన్నప్పుడు. బాబా దగ్గరికి రాం. అన్నీ అయిపోయాక ఇంకేమి లాభం లేదంటే అప్పుడు బాబా దగ్గరికి వస్తాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆపరేషన్కో పరీక్షకో 2 లక్షలు కావాలంటే ఇస్తాం, కానీ ముందు అక్కర్లేదండి ఆపరేషను, ఈ 2 లక్షలు తీసుకొచ్చి బాబా హుండీలో వేస్తాను, బాబా చూసుకుంటాడు అన్న ధైర్యం ఎవరికైనా ఉందా? ఉండదు. ముందు డాక్టరే. మనం ఎన్నెన్నా చెప్పని ముందు డాక్టరే. కానీ ఆ కాలంలో కొంతమంది భక్తులు మాత్రం, ముఖ్యంగా శ్యామ గురించి చెప్పుకోవాలి. శ్యామని పాము కరిచింది. పాముకి మందు మంత్రం, అప్పుడు కానీ ఇప్పుడు కానీ. ఆ మంత్రం ఖండోబా దేవాలయం దగ్గర వేసేవాళ్ళు ఉన్నారు అని శ్యామని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే శ్యామ ఏమన్నాడు, నా యొక్క ఖండోబా, నా రంగడు పాండురంగడు సాయినాథుడే, ఆయనే నా తల్లి, ఆయనే నా తండ్రి. తగ్గిస్తే ఆయన తగ్గించాలి, తగ్గించకపోతే చావనైనా చస్తాను, కానీ మరొక దాన్ని నేను నమ్ముకోను, విశ్వసించను అని వచ్చి బాబా దగ్గరికి వచ్చాడు. సరే బాబా గారు అరిశారు, అవన్నీ వేరే విషయం తెలుసు. కానీ విశ్వాసం. ఎంతమంది మనకు ఆరోగ్యం బాగోలేకపోతే డాక్టర్ దగ్గర, అంటే చిన్న చిన్న వాటికి వద్దు, జలుబు జ్వరం వాటి తగ్గిపోతుంది. కానీ ఒక తగ్గని జబ్బు ఏదైనా మనని బాధ పెడుతుంటే బాబా పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, నాకు నువ్వు తగ్గించాలి, ఇక నేను ఇవన్నీ తిరగను, ఎక్కడికి వెళ్ళను అనే విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఎక్కడైనా కనపడతారంటే కష్టం. విశ్వాసం. అందుకనే గురువుకి ధనం, మానం, ప్రాణం, సర్వస్వం అర్పించడానికి సిద్ధపడాలి గురువుకి. అప్పుడే నీ గురువు లభ్యమవుతాడు. మానం, గురువు నిన్ను అనవసరంగా తిట్టినా, కొట్టినా, అవమానించినా కానీ
నువ్వు లెక్క చేయకుండా ఆయన్ని ప్రేమించగలగాలి. అప్పుడు నీకు లభిస్తాడు. ప్రాణం, ఈ ప్రాణాలు నావి కాదు, నా గురువి, చనిపోయినా పర్వాలేదు ఆయన సేవలో అన్నంతగా శరీరాన్ని అరగదీసి ఆయన సేవకు అంకితమైతే గురువు లభిస్తాడు. ఇంత కష్టపడి గురువును పొందడం అవసరమా అండి? ఏదో 4 కొబ్బరికాయలు కొట్టుకొని దీనిలో కొబ్బరికాయలు వేసి ప్రదక్షిణ చేసి కోరికలు తీర్చుకుంటూ జీవితాన్ని జీవిస్తాం కానీ అని నేనైనా మీరైనా అనక తప్పదు. కారణం ఏంటంటే పూర్వజన్మ సంస్కార బలం అనేది ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా అసలు మోక్షం అనేదాన్ని మనం ఎందుకు పొందాలి అంటే, ఈ సంసార జీవితంలో ఇప్పటి వరకు మేము ఎప్పుడూ బాధపడలేదు అని అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. సంసార జీవితంలో ఇప్పటి వరకు మేము ఎప్పుడు బాధపడలేదండి. లేదు, మనకు అన్నీ ఉన్నాయి, కానీ వాటితో పాటు బాధలు కూడా ఉన్నాయి. శరీరం బాగా ఉన్నప్పుడు బాగా తింటాం, బాగుంటుంది, కానీ శరీరానికి ఏదైనా రోగం వస్తే పరిస్థితి ఏంటి? మన పిల్లలకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మన యొక్క టెన్షన్ ఎంత ఉంటుంది? ఏదైనా వ్యాపారంలో పెద్ద నష్టం వస్తే టెన్షన్ ఎంత ఉంటుంది? ఎవరితో గొడవ పడితే ఆ మనసు ఎంత ఆందోళనకు గురవుతుంది? అనేకమైనటువంటి బాధలు, అవమానాలు, కష్టాలు అనుభవించే మనం జీవిస్తూనే ఉన్నాం. ఇందాక చెప్పినట్టుగా చనిపోతావు అని తెలిసిందంటే ఇక మొత్తం సర్వశక్తులు నశించిపోతాయి. జీవితం మీద పరిపూర్ణ విరక్తి వస్తుంది. స్వీటు తిన్నా తీయగా అనిపించదు, టీవీ చూస్తున్నా బాగుండదు, ఏదన్నా వింటున్నా రుచించదు. ఏమి ఇంతకుముందు బ్రహ్మానందాన్ని ప్రసాదించినవి కూడా, అంటే టీవీలో మంచి మంచి సీరియల్స్ కూడా నువ్వు చనిపోతావు అని తెలిస్తే అస్సలు నీకు రుచించదు. నువ్వు చనిపోతావు అని తెలిస్తే నీకు ఇష్టమైన ఆహార పదార్థం పెడితే కూడా అస్సలు లోపలికి దిగనే దిగదు. అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అంతే. మరి ఆలోచించినప్పుడు ఈ జీవితం ఇంత కష్టాల కడలాగా కనిపిస్తుంది. ఆలోచించం. మనం ఏదో జీవిచేస్తున్నాం, బాగుందని వెళ్ళిపోతున్నాం అంతేకాని కొన్ని వద్దులే, అలా వద్దు. మనం కూడా అజ్ఞానంలో ఉండబట్టి మనం బాగున్నాం అనుకొని వెళ్తున్నాం, కానీ నిజానికి కూర్చొని ఆలోచిస్తే 1 గంట సేపు ఈ మానవ జీవితం రోగాలతోటి, బాధలతోటి, అవమానాలతోటి, గొడవలతోటి అస్తవ్యస్తంగా ఉంది. ఒక్క సర్వసంగ పరిత్యాగి తప్ప, సన్యాసి తప్ప, ఇల్లు వాకిలి లేనివాడు తప్ప, భార్య పిల్లలు ఇల్లు వాకిలి ఏమీ లేదు, నాకేమీ లేదు అన్నవాడు తప్ప ఈ ప్రపంచంలో సంతోషపడేవాళ్ళు. వాడికి కూడా మధ్యాహ్నం కాగానే పొట్టకు ఆకలిస్తే మీలాంటి వాళ్ళు ఇంత అన్నం పెట్టకపోతే ఆయనకు కూడా జీవితం నరకం, తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కనుక మన యొక్క జీవితం ఇది కాదు. మనం లోపట ఉన్నటువంటి ఒక చైతన్యం ఉంది. ఇక్కడ మళ్ళీ సమస్య, దాన్ని ఎవడు చూసిన వాళ్ళు లేడు, చూపించేవాళ్ళు లేడు. అందరూ చైతన్యం అంటారు, ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, కానీ చూపించేవాడు ఎవడు లేడు, చెప్పేవాడే. ఏం చేయాలి? సమస్య. ఆయన్ని పట్టుకోవడానికి ఒకే ఒక మార్గం, సులభంగా తెలుసుకోవడానికి మెడిటేషన్, ధ్యానం. సచ్చరిత్రలో బాబా చెప్పాడు 19వ అధ్యాయంలో, ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం అవసరం. ధ్యానం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. రోజులో వీలైనంతసేపు మీరు బాబా దగ్గరికి వెళ్ళి తలుపులు వేసుకొని ఒంటరిగా కూర్చొని కళ్ళు మూసుకొని, నాకు భర్త లేడు, భార్య లేడు, పిల్లలు లేరు, ఊరు లేదు, పేరు లేదు, ఏమీ లేదు, అసలు నేను దేహమే కాదు, నాకు ఏ సమస్య లేదు అని అనుకొని మనసును గనక ఏమీ లేని స్థితికి తెచ్చుకోగలిగితే మిమ్మల్ని మీరు మర్చిపోయే స్థితికి చేస్తుంటే వస్తుంది. భార్య లేడు, భర్త లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, అసలు ఈ దేహమే నేను కాదు. నేను కళ్ళు మూసుకొని ఏ ఆలోచన వచ్చినా సరే, వెళ్ళిపో, నువ్వు కాదు, నువ్వు అక్కర్లేదు, నువ్వు కాదు, అక్కర్లేదు, చెయ్యగా మీ మనస్సు నిలబడుతుంది. ఎప్పుడైతే మనసు నిలబడిందో అప్పుడు మీకు పరమాత్మ అంటే ఏంటో, పరమశాంతి అంటే ఏంటో స్వయంగా అనుభవం అవుతుంది. ఆ అనుభవం అయితే తప్ప ఆ స్థితిని మీరు ఎప్పుడు అనుభవించాలని కోరుకోరు. ఏదైనా ఒకసారి తింటే కదా అది బాగుంది అని అనుకున్నాలంటే, తింటే బాగుంటే మళ్ళీ అది కావాలంటాం. కనుక ఏమీ లేని చోట మీరు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారనడానికి ఇంకొక ఉదాహరణ రమణ మహర్షి గారు చెప్పారమ్మా. మనం బాగా అలసిపోయాం, బాగా పనులు చేసాం,
బంధువులతో మాట్లాడాం, పోట్లాడాం, వంట వండాం, అన్నీ చేసాం, బాగా అలసిపోయాం. మగవాడు తిరిగాడు, వచ్చాడు, రకరకాల వ్యాపారాలు, అలసిపోయాడు. టీవీ చూశాడు, అలసిపోయాడు. ఆనందం, ఈ ఆనందం, తిన్నాం, అన్నీ అయిపోయినాయి. చివరికి పడుకొని శుభ్రంగా ఒక 5-6 గంటలు నిద్రపోయాడమ్మా, అన్నీ మర్చిపోయి. ఆ నిద్ర ఇచ్చిన సుఖం, ఆ నిద్ర ఇచ్చినటువంటి శాంతి ఇంకేదన్నా ఇవ్వగలుగుతుందా? నిద్రలో ఏం జరిగిందమ్మా? ఇందాక నేను చెప్పానే, మీరెవరో కూడా మీకు తెలియదు, మర్చిపోయారు. మిమ్మల్ని కూడా మర్చిపోయారు. మీ భర్త జ్ఞాపకం లేడు, భార్య జ్ఞాపకం లేదు, అసలు మీరే జ్ఞాపకం లేరు, మీ ఇల్లు జ్ఞాపకం లేదు. అలాంటి స్థితిలో మీరు లేచిన తర్వాత పోయిన శక్తినంతా మళ్ళీ సంపాదించుకొని, పోయిన గ్లామర్ అంతా మళ్ళీ సంపాదించుకొని గొప్ప ఆనందాన్ని పొందారంటే ఇదే నిదర్శనం. అన్నీ మర్చిపోయిన చోట ఆనందం ఉంది తప్ప అన్నీ గుర్తున్న చోట ఆనందం లేదు. లేచారనుకోండి, లేచిన వెంటనే నేను, సాయిదాస్, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, సత్సంగాలు, పుస్తకాలు, డ్యూటీ, అవి ఇవి, వాడు వీడు, వాడు ఇలా చెప్పాడు, వీడిలా చెప్పాడు, అది రాంగు, ఇది రాంగు, రేపు అలా చెప్పాలి, ఇలా చెప్పాలి, ఈ కార్యక్రమం, ఆ కార్యక్రమం, తినాలి, వండాలి, అనారోగ్యం మొత్తం వచ్చేసాయి లేచిన వెంటనే. అంటే నేను అనేది వచ్చిన వెంటనే నా కష్టాలన్నీ వచ్చి నా మీద పడ్డాయి. నిద్రలో నేను మర్చిపోయాను కాబట్టి నేను గొప్ప ఆనందాన్ని పొందాను. ఇది ఒక్కటే జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. అన్నిటినీ మర్చిపోతే ఆనందం, అన్నిటినీ గుర్తుపెట్టుకుంటే బాధ. కానీ మనం అన్నిటినీ అంతేకాదు, పాత అయిపోయినట్టు తవ్వుకోవాలి మళ్ళీ. ఇప్పుడేం సమస్య లేదు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. కానీ అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, మీ వాళ్ళు ఇట్లా అన్నారు, నువ్వు వాళ్ళు ఇట్లా అన్నారని పాత ఎన్ని తవ్వుకొని, దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు చర్చించుకొని, చంద్రబాబు నాయుడు గారి వైపు నేను, మరొక స్వామీజీ వైపు నువ్వు, ఇలా లేనిపోయి తెచ్చుకొని మన ఇద్దరం తనుకునేదాకా వెళ్తాం. అంటే ఇంత తెలిసిన తర్వాత మరి ఏమండి అన్నీ మర్చిపోమంటారా? భర్తను మర్చిపోమంటారా? భార్యను మర్చిపోమంటారా? ఏంటి మార్గం? మర్చిపోమని చెప్పట్లా, వాళ్ళ మీద నా కొడుకు, నా భార్య, నా భర్త అనే వ్యామోహం పెంచుకొని వాళ్ళ కోసం అడ్డమైన పనులు చెయ్యొద్దు. అదే సమయంలో వాళ్ళ కోసం వినియోగిస్తున్న సమయంలో కొంత సమయాన్ని సద్గురు సాయినాథుని స్మరణలో నువ్వు వినియోగించలేకపోతే నీ జీవితం వ్యర్థమవుతుంది. ఈ టీవీ ఒకటి ఎప్పుడు సమస్య. చెప్పిన విషయాలే చెప్దామా అంటే మీరందరూ కొత్త వాళ్ళు, చెప్పాల్సిందే. అదేమంటుందంటే నిన్న అక్కడ చేపురోలో చెప్పావోయ్ అంటది. ఏం చేయాలి? కాగా తప్పదు, నీ బాధ నువ్వు అనుభవించు. ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని సత్యాలు మాట్లాడుకున్నాం, మనకు చాలా డబ్బు ఉంది, మనకు గొప్ప పదవి ఉంది, చాలామంది పని వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు ఒక ప్రయాణంలో నీ కారుకో నీ బస్సుకో యాక్సిడెంట్ కాకుండా అవి ఏమన్నా ఆపుతాయా? ఆపలేవు కదా. యాక్సిడెంట్ అయ్యేదంటే జరిగిపోతుంది. మరి ఎవరు ఆపుతారు? ఎవరు ఆపగలుగుతారు? బాబా ఆపుతాడు. నువ్వు టీవీ 24 గంటలు చూస్తూ ఉన్నావు, దానివల్ల ఏమైనా పుణ్యం వస్తుందా? నీ కర్మఫలం ఏమైనా తొలగిపోతుందా? మరి ఎందుకు చూస్తున్నావు? మన కర్మఫలము తొలగదు, పుణ్యము రాదు. మరి ఎందుకు చూస్తున్నావు? టైం అంతా దానికి చాలా కేటాయిస్తున్నామే. మానవుడు అంటే అర్థం ఏంటంటే వివేకం, మంచి చెడు, లాభం నష్టం, సత్యం అసత్యాన్ని బాగా అవగాహన చేసుకొని లాభాన్ని తీసుకొని నష్టాన్ని వదిలేస్తాడు. అంటే నువ్వు సచ్చరిత్ర పారాయణం చేస్తే, బాబా సేవలో ఉంటే, సత్సంగాల్లో పాల్గొంటే, సమాజ సేవలో పాల్గొంటే నీకు కావాల్సినంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం పూర్వజన్మ కర్మ ఫలితాన్ని భస్మం చేస్తుంది. మరి 24 గంటలు టీవీ చూస్తే ఏమీ రాదని తెలిసి ఎందుకు చూస్తున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి బాగా. మనం ఏం వస్తుంది? అక్కడ ఎందుకు తన్నుకుంటున్నారు, అత్త కోపడుతుంది, కోడలు కోపడుతుంది, పంతాలు పడుతున్నారు, ఛాలెంజ్లు కాస్తున్నారు. అబ్బా ఎంత బాగుందండి సీరియల్, రేపేం జరుగుద్దో? ఆడేమి జరగదు. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తే అంతా పోతుంది, ఆడేం లేదు. అసలు ఆడ ఉన్నదల్లా ఒక వెండి తెర. ఆ తెర మీద ఏవో బొమ్మలు వచ్చి కదులుతున్నాయి. అందులో ఎంత ఇన్వాల్వ్మెంటో. వాళ్ళు నవ్వుతే నవ్వుతాం, వాళ్ళు ఏడుస్తే ఏడుస్తాం, వాళ్ళు కోపడితే కోపడతాం. బొమ్మలు చూసి మురిసిపోయి ఇన్వాల్వ్మెంట్ అయిపోయే మనము
ఇక ఈ మనుషుల మధ్యలో జరిగేవన్నీ నిజం అనుకోకుండా ఎలా ఉంటాం? మా బాబా గారు పిచ్చోడు కాబట్టి అంతా మాయతో కప్పబడి ఉంది, అంతా మాయ అన్నాడు ఆ మహానుభావుడు. అందుకనే దాము అన్న లెటర్ తీసుకొని వచ్చినప్పుడు శ్యామ ఏమంటున్నాడు? ఆ సేటుకు పిచ్చి పట్టిందా? ఆకాశానికి ఎగరాలని చూస్తున్నాడా? ఉన్న సగం రొట్టె ముక్కతో సర్దుకోమని చెప్పు, వాడి వంట పాత్రలు ఎప్పుడు నిండుగా ఉంటాయి అని అన్నాడంటే అత్యాశ పనికిరాదని చెప్పాడు. ఆ చదువు అన్నాడు. శ్యామ చదవకుండా చూసి మనసులో చదువుకొని, ఏమయ్యా అన్నీ దాంట్లో ఉన్నాయే చెప్పావు కదా, అన్నీ తెలిసి మళ్ళీ నన్ను ఎందుకే చదవమంటావు? అందరినీ సమస్యల్లో పడేస్తావు నువ్వే, మళ్ళీ ఆ సమస్యలని ఇలా లెటర్ల రూపంలో తీసుకొస్తావు, మనుషుల రూపంలో తీసుకొస్తావు, ఈ జగన్నాటకం అంతా ఏందయ్యా అంటాడు. అప్పుడు బాబా అంటాడు, శ్యామా నేనేదో నా నోటికి వచ్చింది వాగుతుంటాను రా, పిచ్చి మాటలు మాట్లాడుతుంటాను, చదువు, నా మాటలు ఎవడు పట్టించుకుంటాడు అంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు ఎంత చెప్పినా కానీ మీరు ఎవ్వరు ఏం పట్టించుకోరు, శుభ్రంగా మళ్ళీ ఇంటికి వెళ్ళగానే టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తారు అని ఆయనకు తెలుసు అనమాట సమస్య. నిజం ఎంత కష్టం అండి, ఊరికే చెప్పడం తేలిగ్గానే టీవీ ఇంటికి వెళ్ళి సీరియల్ పెట్టకుండా ఉండగలుగుతామండి? మీరు సత్సంగాలు చెప్తే మీ సత్సంగాలు ఏమి మీరు టీవీ మానేయాలా? మానేస్తారు. ఎవరు మానేస్తారంటే దాని నుంచి మనకి ఏమీ రాదు అనుకున్న వాళ్ళు మానేస్తారు. ఆ సమయాన్ని నేను బాబాకు ఉపయోగిస్తే నా కర్మఫలం తొలుగుతుంది. ఎటువంటి అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ అడవిలో కానీ సముద్రంలో కానీ నా కర్మఫలాన్ని తొలగించి నన్ను నా కుటుంబాన్ని కాపాడగలిగిన వాడు సాయినాథుడు. కాబట్టి ఆయన కోసం నా సమయం కేటాయిస్తే అది నా తెలివికి నిదర్శనం అవుతుంది తప్ప ఎందుకు పనికిరాని ఈ టీవీలు చూసుకుంటూ దాంట్లో పాత్రలు బట్టి నా మనసు ఎగిడి దిగిడి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతానేమో తెలియని ఆ సీరియల్ నేను ఎందుకు చూడాలి? మా అత్తకు నాకు గొడవలు ఎందుకు రావాలి? ఆ సీరియల్ పెట్టమని ఆమె, ఈ సీరియల్ పెట్టమని ఈయన, మధ్యలో వాళ్ళ ఆయన వార్తలు పెట్టమని చెప్పి ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు? ఒకప్పుడు ఈ టీవీ లేకపోతే మన కుటుంబాలు బతకలేదా? మన పెద్దవాళ్ళు బతకలేదా? వాళ్ళందరూ హాయిగా లేరా అని చెప్పేసి దాన్ని ఆఫ్ చేసి ఏదో పనికొచ్చేది ఏదైనా వార్తలు ఉంటే కాసేపు చూసి బంద్ చేసి అవసరానికి ఒక వస్తువుని వాడుకోవడం వచ్చిన వాడు విఘ్నుడవుతాడు. అలా కాకుండా ఎంత పడితే ఎంతసేపు పడితే అంతసేపు ఎలా పడితే అలా వాడుకుంటే అది ఏదైనా సరే ప్రమాదమే. అతి సర్వత్రా వర్జ్యతే. ఆ పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోకి వచ్చింది ఎందుకంటే మనందరినీ కూడా బలహీనులని నిస్సహాయులను చేసి చంపడానికి వచ్చింది. మనకు తెలియకుండా వాటి మత్తులో పడిపోయాం. లేకపోతే ఏంటండి, ప్యాంట్లు చిరిగిపోతే డిజైన్ అంట. నాకు ఇప్పటికీ అర్థం కాని గొడవ ఏంటంటే, నేను చూసి ఆ ప్యాంటు చిరిగిపోయింది ఏంట్రా అని అంటే, లేదు అంకుల్ ఇది డిజైన్ అన్నాడు, ఫ్యాషన్ అన్నాడు. వాడు దుంపదేగా ఫ్యాషన్, చినిగితే ఫ్యాషనా? ఒకప్పుడు చినిగిపోయిన దుస్తులు వేసుకుంటే వాడు అడుక్కునేవాడో పేదవాడో పాపం వాళ్ళ అమ్మా నాన్నలు పేదవాళ్ళు అనుకునే, అది ఫ్యాషన్. మోకాళ్ళ దాకా ప్యాంట్ వేసుకుంటే ఆడవాళ్లకు అదొక ఫ్యాషన్. ఫ్యాషన్ పేరుతో ఎక్కడికి పోతున్నామో తెలియదు. ఆడవాళ్ళకు నిండుగా దుస్తులు వేసుకుంటే బాగుంటుందమ్మా, ఈ జరిగే అనర్థాలన్నిటికీ కారణం ఈ దుస్తులే అంటే ఆ మహిళా సంఘాల వాళ్ళు గొడవకు వచ్చి కొడతారు మీద పడి. మేము ఏ డ్రెస్సులు వేసుకుంటే మీకేం సంబంధం అండి అని చెప్పేసి, మేము ఏం డ్రెస్ వేసుకుంటే మీకేం సంబంధం, మీరు వేసుకున్న డ్రెస్సులు మేమేమైనా అడుగుతున్నావా? నీ ప్రకృతి రీత్యా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి స్త్రీ పురుషులకి. స్త్రీలను చూసినప్పుడు పురుషుడికి, పురుషుని చూసినప్పుడు స్త్రీలకి ఒక స్పందనలు ఉంటాయి, ఒక మనసు ఉంది. దీనికి రకరకాలైనటువంటి పెట్టాడు భగవంతుడు. కాబట్టి దాన్ని ఎవడాపుతాడు? మన ఇంట్లో పూల తోట వేసుకున్నామమ్మా, ఆ పూల తోట వేసుకొని పళ్ళతోట వేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఎవరు రాకుండా కాపాడుకోవట్లే. నా ఇంట్లో నా చెట్టురా నువ్వేంట్రా అని చెప్పేసి గోడ లేకుండా ఉండి చూద్దాం, మొత్తం వచ్చి ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు. అంటే మనిషి ప్రవృత్తి అనేది ఏదైనా కనిపిస్తే పనికొచ్చేదంటే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది చెప్పామనుకో, ఏమో టీవీలో చూసి మహిళా సంఘాలు గొడవకు రావచ్చు, సాయిదాస్ గారు మీరు ఇలా చెప్పారు డౌన్ అని చెప్పేసి. సో నేను చేయగలిగింది ఏం లేదు. ప్రకృతిలో పురుషుడు కూడా గర్భం ధరించి పిల్లల్ని కనే స్థితి వచ్చే వరకు ఈ వ్యత్యాసం తప్పదు, ఈ డిఫరెన్స్ తప్పదు. ఎవరిని అడగాలి మనం? మేమే ఎందుకు కనాలండి? 9 నెలలు కష్టపడి ఆ నరకయాతను అనుభవించి మరణం ఎలా ఉంటుందో చూసి మేము పిల్లల్ని కనాలా? మీరేమో హాయిగా ఎంజాయ్ చేస్తుంటారా అని ఆడవాళ్ళు అడిగితే మగవాడు ఏం చెప్తాడమ్మా? ఏం చెప్పలేడు. ఇక ప్రకృతి రీత్యా స్త్రీ పురుషులకు ఉన్నటువంటి కొన్ని ఆకర్షణలు, కొన్ని స్పందనలు ఉన్నాయి. కాబట్టి ఇదేం సైన్స్ కాదు, టెక్నాలజీ కాదు. ఒక మీట నొక్కితే ఆగిపోవడం, ఇంకో మీట నొక్కితే రావడం. కనుక ఖచ్చితంగా వేషభాషలు కూడా ప్రభావం చూపిస్తాయి మనుషుల మనస్తత్వాల మీద.
అటువంటి అద్భుతమైనటువంటి నాగరికతని మన సనాతనమైనటువంటి మన ధర్మం, మన ఋషులు మనకు స్త్రీలకు ఇచ్చారు. అలాంటి సంప్రదాయాన్ని వదిలిపెట్టి ఆ పాశ్చాత్యుడి సంప్రదాయాన్ని ఇంకా చెప్తారు, గరికపాటి గారు బాగా చెప్తారు ఇట్లాంటి విషయాలు. వాడి చలి దేశం కాబట్టి ఆ చలి దేశంలో వాడు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు, వాడికి ఇబ్బంది లేదురా, ఇది ఉక్కపోసే దేశం, చెమట పట్టి చచ్చిపోతుంటాం, ఇక్కడ కూడా నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే ఆ లోపల పుళ్ళు వస్తాయిరా అంటాడు. ఇంకా చెప్తాడు, ఆడపిల్లలు చాలామందికి గర్భం ధరించకపోవడానికి కారణం, మగవాడికి పిల్లలు సంతానోత్పత్తి చేసే శక్తి నశించడానికి కారణం ఈ జీన్స్ ప్యాంటేరా అని చెప్తాడు. అంత పక్కాగా చెప్పినా కానీ వాడిని ఎవడు వదలడు. ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యం? అన్నీ తెలిసి కూడా మనం ఎందుకు ఆ తప్పుడు విధానంలోకి వెళ్తున్నాం, బలహీనతలకు వెళ్తున్నాం, సమయాన్ని వృధా చేస్తున్నాం, బాబా భక్తులం అయినా కానీ విలువైన ఈ మానవ జీవితాన్ని పనికిమాలిన దానికి ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే, రామకృష్ణ పరమహంస గారు చెప్పిన కథ చెప్పి ముగిస్తాను. ఎన్నున్నా ఆకలి వేస్తుంటుందిగా. రామకృష్ణ పరమహంస చెప్పాడు ఏంటంటే, సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకడు చేపల వాసనని ఇష్టపడేవాడు, ఇంకొకడు పూల వాసనని ఇష్టపడేవాడు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. చేపలు నాకు ఇష్టం, చేపల వాసన బ్రహ్మాండం. వాళ్ళకి చేపలు తినేవాడికి చేపల వాసన లేకపోతే వాడు భరించలేడు, రోజు చేపల కూర పెట్టాలి. కానీ అదే పూల వాసన ఇష్టపడే వాళ్ళు చేపలంటే ముక్కు మూసుకుంటారు. ఇదే సిద్ధాంతం తాగుపోతాడు చెప్తాడు, సార్ తాగితే ఎంత బాగుంటుంది సార్, అసలు నా స్థితిలో మీరుంటే తెలుస్తుందండి, ఎన్ని కష్టాలు సార్ నాకు, అసలు నా భార్య నా పిల్లలు ఎన్ని కష్టాలు అంటాడు. వాడు తాగడానికి ఒక కారణం చెప్తాడు. వాడు నిజంగా తాగితే అవన్నీ తీరిపోతాయా? భార్య మంచిదైపోయి, అప్పులు తీరిపోయి, పిల్లవాళ్ళు అందరూ మంచి స్థితిలోకి వస్తారు? లేదు, ఉన్న ఆస్తి అంతా తరిగిపోతుంది, ఆరోగ్యం నశిస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళంతా తిట్టిపోస్తారు, సమాజంలో చీ అంటారు. మరి ఏంటి వాడికి ఎక్కడ సమస్య తీరిందంటే, వాడు సపోర్ట్ చేసుకోవడానికి వాడు చెప్తాడు, నా బాధలు సార్ ఎన్ని చెప్పాలి సార్ అంటాడు. సిగరెట్ తాగేవాడు వాడంతే. ఏంటంటే, తలనొప్పి వచ్చిందన్నా, తాగితే కొద్ది తలనొప్పి తగ్గుద్దాం, కానీ లోపట ఊపిరితిత్తులు నశించి చచ్చిపోతాడనే దానికి వాడు తెలిసినా అంతే. మళ్ళీ దాని మీద మన గవర్నమెంట్ కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఈ సిగరెట్లు తాగితే మీరు చచ్చిపోవుదురు అని రాసి అమ్మడం ఎందుకు? అదేదో బ్యాన్ చేసేసి అసలు అమ్మకుండా పోతే వాడేం చావడు కదా. ఇదొక తమాషా, గవర్నమెంట్ ఒక తమాషా. వాడికి మందు అమ్మాలి, వాడికి సిగరెట్లు అమ్మాలి, వాడి దగ్గర నుంచి డబ్బులు గుంజాలి, బడ్జెట్ పెంచుకోవాలి, మళ్ళీ గవర్నమెంట్ నడపాలి. ఏంటో ఈ ఏంటో అర్థం కాదు. అసలు మనుషుల్ని నాశనం చేసే ఆ వ్యవస్థలు లేకుండా ఉంటే సరిపోతుంది కదా. ఇదిగో ఈ మందు తీసుకొని తాగితే చచ్చిపోతావు, తాగు. ఏంటండి ఇది, తాగితే చచ్చిపోతావు అంటున్నావు, మళ్ళీ తాగమని నాకు ఇస్తున్నావు. పిల్లవాళ్ళకి ఏం తెలుస్తుందండి పాపం. అలాగే వ్యసన పరులకు కూడా ఏమీ తెలియదు, నాశనం అయిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా ఆ విధంగానే ఆలోచన రహితంగా ఉండటం వల్ల జాతి అంతా కూడా నిర్వీర్యమైపోయి వ్యసన పరులైపోయి జాతి అంతా నశించిపోతూ ఉంది, ఎవడికి పట్టట్లా. కాబట్టి ఈ విధమైనటువంటి దానికి ఇందాక చెప్పాను కదా, చేపల వాసన పూల వాసన. ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, ఒక ఆమె చేపల వ్యాపారం చేస్తుంది, ఒక ఆమె పూల వ్యాపారం చేస్తుంది. పూల వ్యాపారం చేస్తున్న ఆమె చేబ్రోల్లో ఉంటుంది అనుకుందాం, చేపల వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ పూల వ్యాపారం చేస్తూ పూలు అమ్ముకొని వెళ్దామంటే ఆ రోజు బస్సు వెళ్ళిపోయింది, ఆఖరి బస్సు వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, కానీ ఎక్కడ ఉండాలి? ఆడమనిషి ఈ చేపల వ్యాపారం చేసాము. ఏం చేసిందంటే, అమ్మ నీకేం భయం లేదు, మా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, వచ్చి మా ఇంట్లో పడుకో. కానీ ఆ పూల పుట్ట బయట చేపల వ్యాపారం చేసా మర్చిపోయాను. మందరవల్లిలో ఉన్నవాళ్ళు పూల వ్యాపారం, చేబ్రోలో ఉన్నవారు చేపల వ్యాపారం చేసాము. వచ్చి చేపలు అమ్ముకొని వెళ్ళిపోయేటోడు బస్సు వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. ఈ పూల వ్యాపారం చేసే ఆమెను వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. కానీ ఆ చేపలంటే ఈమెకు నచ్చవు కాబట్టి ఆ చేపలు బయట పెట్టి మీరు లోన పడుకోండి అమ్మా అనింది. సరే, ఈమె నమస్కారం పెట్టి కృతజ్ఞతలు చెప్పి ఆవిడ పడుకుంది. ఆమె అటు దొర్లుతుంది, ఇటు దొర్లుతుంది, నిద్ర రావట్లా. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, ఏం అర్థం కాల. కారణం ఏంటంటే ఆ పూల వాసన ఆమెకు నచ్చల. వెళ్ళిపోయి చేపల పుట్ట తెచ్చి తల దగ్గర పెట్టుకుంటే ఆ వాసనకు సమ్మగా నిద్రపోయింది. ఈ మానవుల్లో 2 రకాలు ఉంటారు. ఇందాక చెప్పాం కదా, టీవీ ఎందుకు చూస్తున్నామో తెలియదు, కానీ చూస్తూనే ఉంటాము. తాగేవాడు ఎందుకు తాగుతున్నాడో వాడికి తెలియదు, తాగుతూనే ఉంటాడు. కాలం అంతా వృధా చేసుకుంటూనే ఉంటాం చేపల వాళ్ళలాగా.
పూల వాసన ఇష్టపడే వాళ్ళలాగా భగవంతుని సేవలో జీవించడానికి ఇష్టపడని మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఏది మంచిది రెండిట్లో, ఏది నిజంగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుంది, విలువైనది అనేది బాగా ఆలోచన చేస్తే దీన్నే వివేకం. ఆదిశంకర భగవత్పాదులు చెప్తాడు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలంటే 4 అర్హతలు ఉండాలి. వాటిల్లో మొట్టమొదటి అర్హత వివేక వైరాగ్యం. వివేకం అంటే అమ్మా, ఏది మంచి ఏది చెడు, ఏది లాభం ఏది నష్టం, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం. మనిషి ఒక్కడే 84 లక్షల జీవరాశులు వివేకవంతుడు. మరి మనందరికి వివేకం ఉంటే ఈ రోజు నుంచి మనం సెలెక్టెడ్గా ఏది పనికొచ్చే పనో, ఏది మన ఆరోగ్యానికి మంచిదో, ఏది మన కర్మలను తొలగించగలదో, ఏది మనకు పుణ్యాన్ని రాశిని పెంచగలదో, ఏది బాబాకు ఇష్టమో దానికి ఎక్కువ సమయం కేటాయించి మిగతా అన్నింటినీ కూడా నెమ్మది తగ్గించుకుంటూ ఏ అవధూతలైతే పూజిస్తున్నామో, ఏ మహాత్ములైతే పూజిస్తున్నామో వాళ్ళ గుణాలను మనం కూడా ఆచరించి సంపాదించుకొని వారి స్థాయికి వెళ్ళాలనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం పోతున్న ఈ మార్గం నిజంగా ధన్యమవుతుంది తప్ప కేవలం కార్యక్రమాలు వినడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా ఏమీ రాదు. విన్నదాని మీద ఆయన చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళి మననం చేసుకోవాలి. ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ఏది భద్రం ఏది భయం, ఏది ఆనందం ఏది అశాంతి అనేది విచారణ చేసి ఆ రోజు ఒక నిర్ణయం వచ్చేయాలి. యోగి వేమనకు ఆ విధంగా జ్ఞానోదయం కలిగింది, తెలుసుకున్నాడు, వెంటనే అన్నీ వదిలేశాడు. బంగారం తయారు చేయాలి అనుకున్నంత వరకు ఆయన ఎంత కష్టపడ్డా బంగారం తయారు కాలేదు. కానీ ఆయనకి ఎప్పుడైతే సత్యం తెలిసిందో ఈ బంగారము, ఈ ఆస్తి, అంతస్తు అంతా తృణప్రాయం, అల్పమైనవి, అవి ఎందుకు పనికిరావని చెప్పేసి వాటిని వదిలేసేసి బట్టలు కూడా తీసేసి దిగంబరుడు అయిపోయాడో ఆ మహానుభావుడికి ఏమైందో తెలుసా? అభిరాముడు పరిగెత్తుకొని వచ్చాడు, ఏమయ్యా మరొక్కసారి ట్రై చేస్తే బంగారం తయారు చేయొచ్చు, ఇన్ని సంవత్సరాలు జీవితం అంతా దానికోసం వెచ్చించాం, చివరి క్షణంలో నువ్వు ఇలా వైరాగ్యంలోకి వెళ్ళిపోతే ఎలాగా, బంగారం తయారు చేయొచ్చు రా అన్నాడు. అప్పుడు స్వామి ఏమన్నాడంటే, నాతో ఇలా రా అభిరామ అన్నాడు. అడవిలోకి తీసుకెళ్ళాడు. నీకు బంగారం కావాలా అని అక్కడ ఉన్నటువంటి గుమ్మడికాయని ఇలా ముట్టుకుంటే గుమ్మడికాయ బంగారం అయిపోయిందమ్మా. అంటే ఏమీ వద్దనుకున్నవాడు ఏది పట్టుకుంటే అది బంగారం అయింది, అన్నీ కావాలనుకున్న వాడికి ఏది పట్టుకుంటే అది మట్టి అయిపోద్ది. ఉన్నదంతా త్యాగంలోనే ఉంది, వదిలించుకోవడంలోనే ఉంది. పసివాడి మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉంటాడని మనందరం పసివాడితనం దగ్గర నుంచి వచ్చాం. బంగారానికి మట్టికి తేడా తెలియని స్థితిని మనం కూడా ఒకప్పుడు అనుభవించాం. ఈ ప్రపంచంలో మాయ వల్ల, మన తల్లిదండ్రుల వల్ల, చుట్టూ సమాజం వల్ల లేనిపోని అన్నీ నేర్చుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిని వదిలించుకోవడమే సాధన. ఇప్పటిదాకా తగిలించుకున్నాం, ఇప్పుడు వదిలించుకోవడమే సాధన. ఆ వదిలించుకోవడంలో మాత్రమే నిజమైన శాంతి ఉంది, ఆనందం ఉంది. వేరే దాంట్లో లేదు లేదు లేదు. ఇది సత్యం సత్యం సత్యం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की ओम श्री साईराम।